నమస్తే సిటీ కేబుల్ హాత్వే న్యూస్ కి స్వాగతం. ముందుగా బులెటిన్ హెడ్లైన్స్. తక్షణమే మావోయిస్టు పార్టీతో కేంద్ర ప్రభుత్వం శాంతియుత చర్చలు జరపాలి. సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ నిరసన ధర్నా. మే 20న జాతీయ సమ్మె జయప్రదం చేయండి. సింగరేణి, ఎన్టీపీసీ, ఆర్ఎఫ్సీఎల్ ఉద్యోగులు, కార్మికులు సమ్మెలో పాల్గొనాలని పిలుపు. నూట 1 త్రైత సిద్ధాంత భగవద్గీత అనుబంధ ఆధ్యాత్మిక గ్రంథములు ఇంటింటా పరిచయ కార్యక్రమం ఏర్పాటు. ఆరు మందికి కారుణ్య ఉద్యోగ నియామక ఉత్తర్వులు అందజేసిన R1 ఏరియా SO2 GM గోపాల్ సింగ్. డీటెయిల్స్ చూస్తే ఆదివాసుల అననం రాజ్యాంగ విరుద్ధమని కరెగుట్ట ప్రాంతంలో కేంద్ర ప్రభుత్వం కొనసాగిస్తున్న ఏకపక్ష దాడులను ఆపాలని కేంద్ర ప్రభుత్వం మావోయిస్టు పార్టీతో శాంతి చర్చ నిర్వహించాలని సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ కార్యాలయం ముందు నిరసన ధర్నా చేపట్టడం జరిగింది. సందర్భంగా IFTU రాష్ట్ర అధ్యక్షులు I. కృష్ణ మాట్లాడుతూ ఛత్తీస్గఢ్, తెలంగాణ రాష్ట్రంలో సరిహద్దుల్లో గల కర్రెగుట్ట యుద్ధ క్షేత్రాన్ని మురిపిస్తోందని ఆయన అన్నారు. ఈ సరిహద్దు ప్రాంతంలోని నివాసం ఉంటున్న ఆదివాసీ గిరిజనులు తమ ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని భయానక వాతావరణంలో మగ్గిపోతున్నారని ఆయన అన్నారు. వేలాది సాయుధ పోలీసు బలగాలు అక్కడ తిష్ట వేసుకుని ఏకపక్ష దాడుల్ని కొనసాగించడం వెంటనే ఆపాలని ఆయన డిమాండ్ చేశారు. అడవి సంపద, ప్రకృతి, ఖనిజ సంపద కార్పొరేట్ అధిపతులు అంబానీ ఆదానులకు అప్పచెప్పే కుట్రలో భాగంగానే ఆదివాసీ ప్రాంతాల్లో మావోయిస్టుల పేరుతో భయభ్రాంతులకు గురి చేస్తున్నారని ఆయన అన్నారు. కార్యక్రమంలో సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ పెద్దపల్లి జిల్లా సహాయ కార్యదర్శి E. నరేష్, జిల్లా నాయకులు B. అశోక్, చిలక శంకర్, I. రాజేశం, కొల్లూరి మల్లేష్, మేరుగు చంద్రయ్య, కాదాసి లింగమూర్తి, గుండేటి మల్లేశం, పడిపల్లి రమేష్, B. బుచ్చయ్య, బాలకృష్ణ, బాబు, రాయమల్లు, S. ప్రసాద్, పెరిక మొండయ్య, R. మల్లయ్య, నారాయణ, వసంత్, గుండు రాజయ్య, B. ఆనంద్, సమ్మెట తిరుపతి, S. లలిత, రాజేశ్వరి, కోడిపుంజుల పోచయ్య, సాగర్ సమ్మయ్య తదితరులు పాల్గొన్నారు. ప్రయోజనాలు కాపాడడానికి ఇవాళ భారత ప్రభుత్వం పనిచేస్తూ ఉంది. ఇవాళ దేశ సరిహద్దులో ఉన్నటువంటి సైన్యం కానీ మిలిటరీ అన్నింటినీ కూడా ఇవాళ మధ్య భారతం యొక్క అడవులకు పంపించినటువంటి విషయాన్ని మనం చూస్తున్నాం. కానీ నక్సలైట్ల యొక్క సమస్య కానీ, విప్లవకారుల సమస్య కానీ, శాంతి భద్రతల సమస్య కాదు. ఇది సమస్య. ప్రజల యొక్క కనీస అవసరాన్ని తీర్చలేనటువంటి ప్రభుత్వాలు, ప్రజలకు అనుకూలంగా ఉండలేని ఈ ప్రభుత్వాలన్నింటినీ కూడా ఇవాళ ప్రజలు ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి. ప్రశ్నించే ప్రజలపైన, హక్కుల సంఘాలపైన ఇవాళ తీవ్రమైనటువంటి నిర్బంధాన్ని అమలు చేస్తుంది భారతీయ జనతా పార్టీ. ఛత్తీస్గఢ్ సరిహద్దులో ఉన్నటువంటి కర్రెగుట్ట ప్రాంతాన్ని మొత్తగా కూడా ఇవాళ పోలీసు బలగాలు చుట్టుముట్టాయి. ఆదివాసుల గ్రామాలన్నీ కూడా ఖాళీ చేయడం జరిగింది. ఇవాళ మావోయిస్టులతో చర్చలు ముందుకు జరపాలని చెప్పి రాష్ట్రంలో, దేశంలో ఉన్నటువంటి పేదలను డిమాండ్ చేసి ఇవాళ రాష్ట్ర ముఖ్యమంత్రిని కూడా కలిసినటువంటి పరిస్థితి. నిన్న ప్రతిపక్ష నాయకుడైనటువంటి కేసీఆర్ కూడా మాట్లాడినటువంటి పరిస్థితిని మనం చూస్తున్నాం. కనుక వెంటనే భారత ప్రభుత్వం ఏదైతే నక్సలైట్ల సమస్యను శాంతి భద్రతా సమస్య కాకుండా
సామాజిక కోణం నుండి చూసి వెంటనే చర్చలు జరపాలి. అందుకు తగినటువంటి వాతావరణాన్ని కల్పించాలి. వారి యొక్క కోరికలు, డిమాండ్స్ కూడా పరిష్కరించి ఈ కూటకపు ఎన్కౌంటర్లను, ఈ ఆదివాసీ హత్యాకాండను వెంటనే నిలిపివేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని సిపిఐ న్యూ డెమోక్రసీ డిమాండ్ చేస్తుంది. సిపిఐఎంఎల్ డెమోక్రసీ వర్ధిల్లాలి, సిపిఐఎంఎల్ డెమోక్రసీ వర్ధిల్లాలి, సిపిఐఎంఎల్ డెమోక్రసీ. కేంద్ర ప్రభుత్వం మొండి వైఖరి. న్యూ డెమోక్రసీ పిలుపులో ప్రాంతంలో ఉన్న బలగాలను వెంటనే ఉపసంహరించుకో, అదేవిధంగా ఆదివాసీ వెంటనే ఆపివేయాలని చెప్పి, అదేవిధంగా మావోయిస్టు పార్టీతో కేంద్ర ప్రభుత్వం వెంటనే చర్యలు జరపాలని చెప్పి మరి డిమాండ్ చేస్తూ ఇవాళ నిన్న 2 రోజుల పాటు న్యూ డెమోక్రసీ ఇచ్చింది. అందులో భాగంగా ఈ రోజు న్యూ డెమోక్రసీ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో పెద్దపల్లి జిల్లా కేంద్రంలో నిరసన కార్యక్రమాన్ని పెట్టడం అనేది జరుగుతూ ఉంది. ఇప్పటికైనా నరేంద్ర మోడీ ప్రభుత్వం మావోయిస్టులను ఏరివేసే కార్యక్రమాన్ని చేపట్టిండు. దాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని చెప్పి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. అదేవిధంగా ఈ 2026 కల్లా మావోయిస్టులు మొత్తం కొడతామని చెప్పి అమిత్ షా ఏదైతే ప్రకటన చేశాడో దాని వెలుగులో ఇవాళ కర్రెనంత జల్లెడబడుతుందని మనం చూస్తా ఉన్నాం. అక్కడ అమాయకమైనటువంటి ఆదివాసులను కాల్చి దౌర్భాగ్య పరిస్థితిని మనం చూస్తా ఉన్నాం. కాబట్టి ఈ నరేంద్ర మోడీ ప్రభుత్వం వెంటనే ఈ యొక్క ఎన్కౌంటర్లను, ఊటకపు ఎన్కౌంటర్లను ఆపాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. లేనట్లయితే పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టవలసి ఉంటుందని ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం. సిపిఐఎంఎల్ డెమోక్రసీ వర్ధిల్లాలి, సిపిఐఎంఎల్ డెమోక్రసీ. సిఐటియు పెద్దపల్లి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో గోదావరికని రెడ్డి కన్వెన్షన్ హాల్లో ప్రభుత్వ రంగ సంస్థల ఉద్యోగులు, కార్మికుల సదస్సు నిర్వహించడం జరిగింది. ఈ సదస్సులో ఎన్టీపీసీ, సింగరేణి, ఆర్ఎఫ్సిఎల్ వంటి ప్రభుత్వ రంగ సంస్థలో పనిచేస్తున్న ఉద్యోగులు, కార్మికులు పాల్గొన్నారు. కామ్రేడ్ వేల్పుల కుమారస్వామి అధ్యక్షతన జరిగిన ఈ సదస్సులో ముఖ్య అతిథిగా సిఐటియు జాతీయ కోశాధికారి కామ్రేడ్ ఎం సాయిబాబు ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. వారు మాట్లాడుతూ దేశంలో సరళీకృత ఆర్థిక విధానాలు అమలు చేస్తున్న ఈ కాలంలో కేంద్రంలో అధికారంలో ఉన్న నరేంద్ర మోదీ నాయకత్వంలోని ప్రభుత్వ నేషనల్ మానిటైజేషన్ పైప్ లైన్ పేరుతో ప్రభుత్వ రంగ సంస్థల ఆస్తులను కారుచౌకగా క్రోనే క్యాపిటల్ లిస్టులకు దారాదత్తం చేస్తున్నాయి. సింగరేణి వంటి ప్రభుత్వ రంగ సంస్థలకు బొగ్గు బ్లాక్లను కేటాయించకుండా దాని విస్తరణకు అడ్డుపడుతున్నది. ఎన్టీపీసీలో ఇన్వెస్ట్మెంట్ పేరుతోనే డిస్ఇన్వెస్ట్మెంట్ పేరుతోనే తమ షేర్లను అన్ని వేసే పరిస్థితి తయారవుతున్నది. ప్రభుత్వ రంగ సంస్థల్లో ఉద్యోగ నియామకాలను నిలిపివేసి కాంట్రాక్టీకరణ, ప్రైవేటీకరణ విధానాలను అమలు చేస్తుంది. 29 కార్మిక చట్టాలను రద్దు చేసి 4 లేబర్ కోడ్లుగా తయారు చేసి కార్మిక హక్కులను హరిస్తూ పెట్టుబడిదారులకు కార్మికులను బానిసలుగా చేసే విధంగా తయారు చేస్తున్నది. కోడ్ల అమలుకు నోచుకోక ముందే అత్యుత్సాహంతో కొన్ని ప్రభుత్వ రంగ సంస్థలు ఫిక్స్డ్ టర్మ్ ఎంప్లాయ్మెంట్ పేరుతోనే పర్మనెంట్ ఉద్యోగుల స్థానంలో 4-5 సంవత్సరాల కాల పరిమితికి ఉద్యోగాల నియామకాలు చేపడుతున్నారు. ఈ సదస్సులో అల్లి రాజేందర్, ఆరేపల్లి రాజమౌళి, ఆసరి మహేష్, నంది నారాయణ, కుంట ప్రవీణ్, ఎస్ వెంకన్న, దొమ్మెటి కొమరయ్య, విజయ్, అలాగే విజయ్ కుమార్ రెడ్డి, వి నాగమణి, ఎన్ శంకర్, గిట్ల లక్ష్మారెడ్డి, వెంకటస్వామి, సింగరేణి కాలరీస్, ఎన్టీపీసీఎల్లో పనిచేస్తున్న సుమారు 150 మంది ఉద్యోగులు, కార్మికులు సదస్సులో పాల్గొన్నారు. మనం డివైడ్ అయినప్పుడు మనం సింగరేణి కాలేజ్ ఎంప్లాయీస్ యూనియన్ పెట్టుకున్నాం. అంటే దాని అర్థం వర్కర్ల నుంచి ఎంప్లాయీస్ అనే కాదు, అదే పేరుతో కొత్త రిజిస్ట్రేషన్ రాదు. పాత పేరు వర్కింగ్ క్లాస్, వర్కింగ్ క్లాస్. ఇప్పుడు మీరంతా వర్కింగ్ క్లాస్ కదా. ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ అంటారు, వాడు వర్కింగ్ క్లాస్ లో భాగం. ఎల్ఐసి ఎంప్లాయీస్ అంటారు, వర్కింగ్ క్లాస్ లో భాగం. టోటల్ ఇదంతా కార్మిక వర్గంలో అంతర్భాగమైనటువంటి అభిప్రాయంతో ఫస్ట్ మనం ఉండాలి. ముందు లేబర్ కోడ్లకు సంబంధించి ఈ రోజు క్లాస్ లో చాలా అంశాలు వచ్చినాయి. ఏదైనా సందర్భాన్ని బట్టి నేను ఏదైనా ఒక మాట చెప్పడానికి ప్రయత్నం చేస్తా. కానీ అసలు ముందు ఈ సమ్మెను మనం ఎలా చూడాలి? ఈ సమ్మెను ఫస్ట్ మనం సిఐటియు కార్యకర్తలుగా ఈ సమ్మెను ఎలా చూడాలి, ఏ కోణంలో చూడాలి? ఈ సమ్మె అంటే జనరల్ గా చూస్తే సమ్మె అంటే యుద్ధం, సమ్మె అంటే పోరాటమే కదా. సమ్మె అంటే పోరాటం. పోరాటాన్ని ఏమంటాం మనం? మన మార్క్సిస్ట్ పరిభాషలో పోరాటం అంటే ఏంటో తెలుసా? ప్రియమైన మిత్రులారా, కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో 3వ సారి అధికారంలోకి వచ్చాక నయా ఉదారవాద విధానాన్ని దూకుడుగా
క్రూరంగా కొనసాగిస్తుంది. ముఖ్యంగా దేశంలో ప్రభుత్వ రంగ పరిశ్రమలన్నింటినీ కూడా విధ్వంసం చేస్తుంది. మొత్తం ప్రభుత్వ రంగ ఆస్తుల్ని, జాతీయ వనరులన్నింటినీ కూడా బడా కార్పొరేట్లకి, విదేశీ బహుళజాతి కంపెనీలకి కట్టబెట్టడం చేసే అన్ని నిర్ణయాలను కూడా పార్లమెంట్లో చేస్తుంది. మైన్స్ యాక్ట్ను మార్చింది, కమ్యూనికేషన్ యాక్ట్ను మార్చింది, ఇన్సూరెన్స్ యాక్ట్ను మార్చింది. ఈ అన్ని యాక్ట్ల యొక్క సారాంశం ఏంటంటే ఇప్పటివరకు ప్రభుత్వ రంగంలో లాభాలు కొనసాగిస్తూ అత్యంత వేలాది మందికి ఉపాధి కల్పిస్తున్నటువంటి ఈ ప్రభుత్వ రంగ పరిశ్రమల్ని బలహీనపరచడం ద్వారా బడా పెట్టుబడిదారుల యొక్క లాభాలు పెంచడం అనేది ప్రభుత్వం యొక్క ఉద్దేశంగా ఉంది. వీటిని ఇప్పటికే ప్రభుత్వ రంగ సంస్థల్లో ఉన్న కార్మికోద్యమం ప్రతిఘటిస్తుంది. గత 30 ఏళ్లుగా ఈ ప్రైవేటీకరణ విధానాలకు వ్యతిరేకంగా నిరసన పోరాటాలు చేస్తుంటే ఈ పోరాటాలని పక్కదారి పట్టించడానికి, ఈ పోరాటాలని బలహీనపరచడానికి ఇవాళ 29 కార్మిక చట్టాలని 4 లేబర్ కోడ్లుగా మార్చి ఇవాళ పార్లమెంటులో 2019-20 సంవత్సరంలో ఆమోదించుకుంది. వాటిని నోటిఫై చేసి ఇప్పుడు అన్ని రాష్ట్రాల్లో అమలు జరపడం కోసం కుట్రలు చేస్తుంది. ఈ కుట్రలకు వ్యతిరేకంగా కేంద్ర కార్మిక సంఘాలు, ఉద్యోగ సంఘాలు, అఖిల భారత ఫెడరేషన్లన్నీ ఈ రోజు మే 20వ తేదీ అఖిల భారత సార్వత్రిక సమ్మె ద్వారా ఈ విధానాన్ని ప్రతిఘటించాలని నిర్ణయం తీసుకున్నాయి. ముఖ్యంగా బొగ్గుగని, కోల్ బెల్ట్ ప్రాంతంలో ఎన్టీపీసీ గానీ ఇవాళ ఉన్నటువంటి ఈ పరిశ్రమలన్నీ కూడా లాభాలతో నడుస్తున్నటువంటి పరిశ్రమలు. ఇప్పటికే ఈ పరిశ్రమల్లో పర్మనెంట్ ఉద్యోగులు తగ్గించి అవుట్ సోర్సింగ్ పేరుతో, కాంట్రాక్టీకరణ పేరుతో కాంట్రాక్ట్ కార్మికులు పెంచి పోషిస్తూ అతి తక్కువ వేతనాలతో దోపిడీ కొనసాగిస్తున్నారు. రాబోయేటువంటి కాలంలో ఈ లేబర్ కోడ్లు అమలైతే మొత్తం ఫిక్స్డ్ టర్మ్ ఎంప్లాయ్మెంట్ వస్తుంది. పర్మనెంట్ కార్మికుల యొక్క ఉద్యోగ భద్రత దెబ్బతింటది. కాంట్రాక్ట్ కార్మికుల యొక్క హక్కులు మొత్తం కూడా కాలరాయబడతాయి. మొత్తం బానిసలాగా కార్మిక వర్గం పనిచేయాల్సి వస్తుంది. అందుకనే కార్మిక సంఘాలు నిర్ణయం తీసుకున్నాయి. ఈ విధానాలను ఓడించడమా, ఈ విధానాలని ప్రతిఘటించడమా, లేకపోతే గులాంగా మారిపోవటమా? అందుకనే కార్మిక సంఘాలు నిర్ణయం తీసుకున్నాయి. ఈ చట్టాలు గాని ఇప్పుడున్నటువంటి ఈ లేబర్ హక్కులు ఏవైతే ఉన్నాయో ఆ ఎవరి యొక్క పుణ్యానికి రాలేదు, ఎవరు కూడా భిక్ష వేస్తే రాలేదు. గత 100 సంవత్సరాలుగా బ్రిటిష్ సామ్రాజ్యవాదంతో పోరాడారు. తర్వాత స్వాతంత్రానంతరం కార్మికుల యొక్క త్యాగాలతో వచ్చినటువంటి ఈ కార్మిక చట్టాలని ఇవాళ పార్లమెంట్ గానీ మోడీ అధికారంలో ఉన్నాడు కాబట్టి మేము మారుస్తామంటే కుదరదు. కబడ్దారని చెబుతున్నాం. రాబోయేటువంటి కాలంలో ఈ కార్మిక కోడ్లకు వ్యతిరేకంగా బలమైనటువంటి కార్మిక పోరాటం నడుస్తుంది. ఇప్పటికే ఈ పోరాటానికి దేశవ్యాప్తంగా విస్తృతమైనటువంటి మద్దతు వస్తున్నాయి. రైతు వ్యవసాయ కార్మిక సంఘాలు, ప్రజా సంఘాలు, మేధావులందరూ కూడా కార్మిక సంఘాల పక్షాన్ని నిలబడుతున్నారు. అందుకనే సింగరేణి బొగ్గల ప్రాంతంలో సంఘటిత రంగ కార్మికులు, అసంఘటిత రంగ కార్మికులు, పర్మనెంట్ కాంట్రాక్ట్ కార్మికులు అన్ని కార్మిక సంఘాల ఆధ్వర్యంలో మే 20వ తేదీన అఖిల భారత సార్వత్రిక సమ్మెని పూర్తి స్థాయిలో సన్నద్ధం చేయాలి. కేంద్ర ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలని విజ్ఞప్తి చేస్తున్నాను. హిందూ జ్ఞాన వేదిక ప్రబోధ సేవా సమితి తెలంగాణ రాష్ట్ర కమిటీ సభ్యులు 100 మంది ఆధ్వర్యంలో శ్రీ శ్రీ ఆచార్య ప్రబోధానంద యోగీశ్వరుల స్వామివారు రచించినటువంటి 101 త్రైత సిద్ధాంత భగవద్గీత అనుబంధ ఆధ్యాత్మిక గ్రంథములు ఇంటింటా పరిచయ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. కార్యక్రమం 28/4/2025 నుండి ఇక 6వ తేదీ 5వ నెల 2025 వరకు 9 రోజులు గోదావరికని మండల కేంద్రంలో ప్రజలకు త్రైత సిద్ధాంత భగవద్గీత పైన అవగాహన కల్పిస్తూ గ్రంథ పరిచయం చేయడం జరుగుతుంది. ఈ నిర్వహణ భగవద్గీత భక్తి యోగం 10వ శ్లోక ఆధారంగా త్రైత సిద్ధాంత ఆదికర్త ప్రబోధానంద యోగీశ్వర్ల వారి ఆశస్సులతో జరుగుతున్నది. ప్రజలంతా అసలైన ఆధ్యాత్మిక భావనతో జ్ఞానం కలిగి జీవించాలన్నదే ముఖ్య ఉద్దేశంగా కమిటీ అధ్యక్షులు దేవేంద్రరాజు, సభ్యులు రామరాజు, నాగిరెడ్డి, సంతోష్, నాగరాజు, లక్ష్మీనారాయణ, సాయిరాజు, లత, లలిత, జయమ్మ, కవిత, చంద్రకళ తదితరులు వ్యాఖ్యానించడం జరిగింది. ఓకే. వేసవి సెలవుల్లో 10 రోజులు భగవద్గీత ప్రచారం చేస్తున్నాం. ఇక్కడ ప్రతి ఒక్కరు భగవద్గీత జ్ఞానం తెలుసుకోవాలని ఇంటింటికి డోర్ టు డోర్ భగవద్గీత ప్రచారం చేస్తున్నాము. అందరూ ఆత్మజ్ఞానం తెలుసుకొని కర్ణాటక మార్చుకోవాలని చేస్తున్నాము. ఆధ్యాత్మిక సామ్రాజ్య చక్రవర్తి, హిందూ జ్ఞాన ధర్మ ప్రదాత అయినటువంటి శ్రీ 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 ఆచార్య ప్రబోధానంద యోగీశ్వర్ల వారి స్వామివారి దివ్య ఆశీస్సులతో స్వామివారు రచించినటువంటి భగవద్గీత మరియు అనుసంధ గ్రంథాలు 101 గ్రంథాలను ఆత్మజ్ఞానం నింపుకొని ఉన్నటువంటి ఈ యొక్క గ్రంథరాజులను ప్రతి ఒక్కరికి, సామాన్యునికి కూడా దేవుని జ్ఞానం అర్థం కావాలనే స్ఫూర్తితో స్వామివారు ఈ గ్రంథాలను చాలా సరళమైన భాషలో రచించడం జరిగింది. కాబట్టి ఈ యొక్క గ్రంథాలను ప్రతి ఒక్కరి దగ్గరికి తీసుకెళ్ళి గ్రంథ పరిచయం చేసి ప్రతి ఒక్కరు కూడా భగవద్గీతలో ఉన్నటువంటి ఆత్మజ్ఞానాన్ని తెలుసుకొని
మీరు అహంకారంతో అజ్ఞానంతో సంపాదించుకుంటున్నటువంటి మనకు తెలియకుండా ఏదైతే మనం పాపం సంపాదించుకుంటున్నామో ఆ పాప నివారణ కావాలంటే ఆత్మజ్ఞానం ఒకటే శరణ్యం అని చెప్పేసి ఈ యావత్ ప్రపంచానికి స్వామివారు దేవుని సేవ అంటే ఏంటి అనేది తెలియపరిచినాడు. అదేవిధంగా శ్రీకృష్ణుల వారు భగవద్గీతలో చెప్పినట్టు భక్తి యోగము 10వ శ్లోకంలో అభ్యాసే పసమర్దోసి మత్కర్మో పరమోభవ మదర్థమపి కర్మాని కూర్వన్ సిద్ధి అవాప్ససి. అంటే మీరు మనసు నిలుపు అభ్యాసమునకు సమర్థత లేనివానివైతే నా పనులు చేయము, నా కొరకు పనులు చేయటం వలన నువ్వు మోక్షమును పొందవచ్చును అని చెప్పినాడు. అదేవిధంగా భగవద్గీత జ్ఞానము అగ్ని లాంటిది. ఏదైదాంసి సమిద్ధోగ్ని భస్మసాత్కురు తేజున జ్ఞానాగ్ని సర్వకర్మాని భస్మసాత్కురు తేతత. ఏ విధంగా అగ్నిలో కట్టెలు కాలిపోచునవో అదేవిధంగా జ్ఞానం అనే అగ్నిలో సర్వకర్మలు కాలిపోచునవని గీతా సారాంశము. ఈ యొక్క భగవద్గీత జ్ఞానం ప్రకారము స్వామివారు ఆదేశం ప్రకారము ఈరోజు ప్రతి ఒక్కరికి ఈ యొక్క గీతా జ్ఞానాన్ని ప్రతి ఒక్కరికి పరిచయం చేసి అందరూ దేవుని జ్ఞానాన్ని తెలుసుకొని మీ యొక్క పాపకర్మలు లేకుండా చేసుకొని ఆ దేవునిలోనికి ఐక్యం కావడానికి ఈ యొక్క గ్రంథాలు ఎంతో దోహదపడతాయని మేము తెలియజేస్తున్నాము. అదేవిధంగా భగవద్గీతలో ఎక్కడ కూడా కుల మతాల గురించి చెప్పలేదు, అందరూ కూడా సమానమే. ఎప్పుడైతే ద్వాపర యుగంలో శ్రీకృష్ణుడు భగవద్గీత చెప్పినప్పుడు ఎక్కడ కానీ మతం అనేది ప్రసక్తి లేదు. అంటే మతము లేనప్పుడు చెప్పినటువంటి ఏదైతే ఈ జ్ఞానం ఉందో ఈ జ్ఞానం ప్రతి ఒక్క మనిషికి సంబంధించింది, ఇది మతానికి సంబంధించింది, కులానికి సంబంధించిన జ్ఞానం కాదని కూడా ఈ యొక్క గ్రంథాల ద్వారా ప్రతి ఒక్కరికి మేము పరిచయం చేస్తూ వాళ్ళకి ఈ యొక్క సత్యాన్ని తెలియపరుస్తున్నాము. ఈ యొక్క ప్రచారాన్ని మీ వేసవి కాలంలో ఈ 28 తారీఖు 4వ నెల నుండి మరియు వచ్చే నెల 6వ తారీఖు 5వ నెల వరకు కూడా అంటే 9 రోజులు ఈ యొక్క ప్రచారాన్ని గోదావరిలో నిర్వహించడం జరుగుతుంది. ప్రతి ఒక్కరికి కూడా జ్ఞానులుగా తయారు కావాలి, ప్రతి ఒక్కరు కూడా దేవుని జ్ఞానాన్ని తెలుసుకోవాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ప్రతి ఏటా కూడా నిర్వహిస్తున్నాము. ప్రతి సంవత్సరము దసరా సెలవులలో, సంక్రాంతి సెలవులలో, అదేవిధంగా వేసవి సెలవులలో కూడా ఈ యొక్క కార్యక్రమాలు చేస్తూ వస్తున్నాం. ఇక ముందు కూడా చేస్తాము. ఇదే విధంగా ప్రజల స్పందన మీడియా ద్వారా కూడా అందరూ జ్ఞానం తెలుసుకొని మీ యొక్క పాపపుణ్యాలు లేకుండా చేసుకోవాలని రైతు సిద్ధం ద్వారా తెలుపుతున్నాం. ఈరోజు RGM 1 కార్యాలయంలో మెడికల్ వ్యాలిడేషన్ మరియు చనిపోయిన NCWA ఉద్యోగుల డిపెండెన్స్ 16 మందిలో 12 మంది పురుషులు, 4 మహిళలకు కారుణ్య నియామక ఉద్యోగ ఉత్తర్వులు RG1S O2 GM గోపాల్ సింగ్ చేతుల మీదుగా అందించడం జరిగింది. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని SO2 GM గోపాల్ సింగ్ మాట్లాడుతూ సింగరేణి సి మరియు MDN బలరాం చొరవతో త్వరితగతిన కారుణ్య నియామక ఉత్తర్వులు అందించడం జరుగుతోందన్నారు. కార్యక్రమంలో GDM పర్సనల్ మేనేజర్ కిరణ్ బాబు మరియు CMOAI అధ్యక్షులు కోల మల్లేష్, AITUC అసిస్టెంట్ సెక్రటరీ రంగు శ్రీనివాస్, సీనియర్ PO శ్రవణ్ కుమార్, నాయకులు రాజు, సంతోష్, ఇతర అధికారులు పాల్గొన్నారు. ఆదర్శ్ మళ్ళీ నేను వేరే క్యాలు బీసీ నుండి బయట చక్కటి ఇన్ఛార్జ్ సీఎంగా ఉండటం, సార్ చేతుల మీద మనందరం ఆర్డర్స్ తీసుకోవడం, చక్కటి స్పీచ్, ఇన్స్పిరేషనల్ స్పీచ్ సార్ ఇచ్చారు. మా శ్రావణ్ చాలా చక్కగా ఆర్గనైజ్ చేశారు. డిపెండెన్స్ అందరూ ఉత్సాహంతో CMOA మల్లేశం గారికి స్వాగతం, సుస్వాగతం. ఇక్కడికి విచ్చేసినటువంటి మొత్తం 16 మంది, దాంట్లో ఇప్పుడే వచ్చినటువంటి ఆపేసి మిగతా 11 మందికి ఆఫీస్ ఆర్డర్లు ఇవ్వడం జరుగుతుంది. కార్యక్రమంలో భాగంగా ముందుగా రంగు శ్రీనివాస్ గారిని కోరడం అయింది. స్టార్ట్. ముందుగా ఈ కార్యక్రమానికి విచ్చేసిన మీ అందరికీ స్వాగతం. అందరు గట్టిగా చెప్పండి. అసిస్టెంట్ బ్రాంచ్ సెక్రటరీ రంగు శ్రీనివాస్ గారికి స్వాగతం, సుస్వాగతం.
అలాగే సింగరేణి అంటే ఒక పెద్ద తెలంగాణలోనే అతిపెద్ద సంస్థ, గవర్నమెంట్ సంస్థ మనది. ఈ సంస్థలోకి కారుణ్య నియామకాల ద్వారా, డెత్ అయితే చనిపోయిన ద్వారా ఉద్యోగాలు పొందుతున్న ఈ సింగరేణి కుటుంబంలోకి ప్రవేశిస్తున్న మీ అందరికీ గుర్తింపు సంఘం ఏఐటీ తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ముందుగా. ఎందుకంటే సింగరేణి సంస్థ 135 ఏళ్ల చరిత్ర కలిగిన సంస్థ. ఇది మన తెలంగాణలోని గుండెకాయ. ఈ సంస్థలో మేము పనిచేస్తున్నందుకు గర్వపడుతున్నాం. మీరు కూడా ఈ సంస్థలో అందరికీ పేరు పేరున స్వాగతం పలుకుతూ, వాళ్ళ సింగరేణి తెలంగాణ వ్యాప్తంగా 6 జిల్లాల్లో వ్యాపించి దినదినాభివృద్ధి చెందుతూ అనేక మందికి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తూ సింగరేణి సంస్థను అభివృద్ధి పథంలో నడిపిస్తూ ఇలా సింగరేణి సంస్థ ద్వారా మనము లాభాల వాడడం కూడా తీసుకుంటున్నాం. ఏ కంపెనీలో లేదు, ఏ ప్రభుత్వ రంగ సంస్థలు లేదు లాభాలు బాగా ఇస్తున్న చరిత్ర. అందుకోసం మీ అందరూ శ్రమించి మంచిగా కష్టపడి పనిచేసి ఈ సింగరేణి సంస్థను మీరు ఏదైతే మీ తాతలు తండ్రులు ఏదైతే కష్టపడి ఈ సంస్థను కాపాడినో, ఈ సంస్థ ద్వారా మీరు ఉద్యోగాలు పొందుతున్నారో, మీరు ఉద్యోగాలు పొందుతున్నందుకు ఈ సింగరేణి సంస్థకు సేవ చేసి ఈ సింగరేణి సంస్థను ఇంకా దినాభివృద్ధి చెందుతూ ఇంకా అనేక మందికి ఇప్పుడైతే మీరు వారసులుగా మీరు వచ్చారు, మీ వారసులు కూడా దీంట్లోనే పనిచేస్తాడు. మీరు ఈ సింగరేణి సంస్థను కాపాడుతూ ఈ సింగరేణి సంస్థను ముందుకు తీసుకుపోవాలని మీ అందరికీ తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఇంకా పోతే అన్ని రంగాల్లో, అటు విద్యుత్ రంగంలో, ఇటు ఇంకా యురేనియం రంగంలో అనేక రంగాల్లో మన సంస్థ ద్వారా కరెంటు ఉత్పత్తి చేస్తూ దేశానికి వెలుగులు ఇస్తూ ఉన్నాం. బొగ్గు ద్వారానే కాదు, కరెంటు కూడా ఉత్పత్తి చేసి దేశానికి వెలుగులు ఇస్తున్నాం. ఇలా అనేక మనకు కూడా ఇంకా నైని బొగ్గు, నైని ద్వారా అంటే ఒడిశాలో ఉన్న నైని బ్లాక్ కూడా పోయి వేరే రాష్ట్రంలో కూడా మన సింగరేణి సంస్థను స్థాపించి సింగరేణికి ఉత్పత్తి తీసుకొస్తాము. అదేవిధంగా రేపు రాబోయే రోజుల్లో రాజస్థాన్లో సోలార్ ప్లాంట్ ద్వారా విద్యుత్తును కూడా మనము చేయబోతున్నాం. ఇట్లా అభివృద్ధి చేసుకుంటూ ఇంకా ముందుకు పోతూ మీరందరూ సంస్థలో మంచిగా కష్టపడి పనిచేయాలి. పని ఇప్పుడు ఎందుకంటే మీరు వచ్చింది కొత్త కాబట్టి మీరు చదువుకున్న పిల్లలు బాగా ఉన్నారు. మీకు చదువుకు దగ్గర ఉద్యోగం ఈ సింగరేణిలో ఉండదు. కానీ రాబోయే రోజుల్లో చదువుకు దగ్గర ఉద్యోగం ఫలితాన్ని పొందుతారు. కాబట్టి ఇప్పుడు కష్టపడి పనిచేసి సింగరేణి సంస్థను ముందుకు తీసుకుపోతారని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చిన సింగరేణి యాజమాన్యానికి ధన్యవాదాలు. కారుణ్య ఉద్యోగ నియామక సమావేశానికి అధ్యక్షులు మిత్రుడు శ్రీ కిరణ్ కుమార్ గారికి, అసిస్టెంట్ బ్రాంచ్ సెక్రటరీ ఆర్జీవతి జాయిన్ కాబోతున్నారు. ఆల్ బాయ్స్ అండ్ గర్ల్స్, వాళ్ళ పేరెంట్స్, ప్రెస్ అండ్ మీడియా అందరికీ మరోసారి సాయంకాలం. ఫ్రెండ్స్, సింగరేణి గురించి నేను మీకు చెప్పాలా అంత అవసరం అయితే లేదనుకుంటున్నాను. ఎందుకంటే యూ ఆల్ బిలాంగ్స్ టు ద సింగరేణి ఫ్యామిలీ, అంతే కదా. మీ పేరెంట్స్ అందరూ ఆల్రెడీ సింగరేణిలో పనిచేశారు కాబట్టి మీకు ఈ ఉద్యోగం దొరుకుతుంది. సో ఇట్స్ వెల్ అండర్స్టూడ్. సో సింగరేణి గురించి మీకు ఎవ్రీథింగ్ నాకు ఎంతైతే తెలుసు దానికంటే కొంచెం ఎక్కువనే తెలిసి ఉండొచ్చు నాకు తెలిసి. కాబట్టి సింగరేణి గురించి మరి ఎక్కువ చెప్పాల్సిన అవసరం లేదు. బట్ ద యాక్చువల్ థింగ్ ఈజ్, ఇంతకుముందు కూడా వక్తలు చెప్పినారు మీకు, సింగరేణి కాలేజ్ కంపెనీ లిమిటెడ్ మన కంపెనీ పేరు. కానీ ఇప్పుడు డైవర్సిఫికేషన్ అయ్యి ఇప్పుడు సింగరేణి చాలా వేరే రంగంలో ఆల్రెడీ కొన్ని రంగాల్లో దిగింది. ప్లస్ ఇది కాకుండా కూడా వాళ్ళు ఆల్రెడీ మా మిత్రులు చెప్పారు కాబట్టి దాని గురించి మళ్ళీ ఎక్కువ రెండోసారి చెప్పాల్సిన అవసరం లేదు. అవి కాకుండా కూడా దేర్ ఆర్ సో మెనీ అదర్ ఫీల్డ్స్, వాటిలో కూడా మేము అంటే చాలా త్వరలోనే సింగరేణి దాంట్లో కూడా పార్టిసిపేట్ చేద్దామని నేను చూస్తుంది. ఇంతకుముందు మేము జాయిన్ అయినప్పుడు సింగరేణి వాజ్ ఓన్లీ లిమిటెడ్ టు ద ఆంధ్రప్రదేశ్, అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉండే. సో ఇప్పుడు ఏంటి కొన్ని రోజుల వరకు అసలు యాక్చువల్గా ఓన్లీ తెలంగాణ, సింగరేణి అంటే తెలంగాణ. కానీ నౌ ఇట్ ఈస్ స్ప్రెడింగ్. సో ఇక్కడ నుండి ఇంటర్నల్ స్టేట్ స్టార్ట్ అయింది. వీ హ్యావ్ ఆల్రెడీ స్టార్టెడ్ ప్రొడ్యూసింగ్ కోల్ ఇన్ నైనింగ్ యాజ్ వెల్ యాజ్ ఇంతకుముందు చెప్పినట్టు రాజస్థాన్లో కూడా
డిఫరెంట్ ప్రాజెక్ట్స్, అక్కడ సోలార్ కానివ్వండి, లేకపోతే అక్కడ మనకు థర్మల్ పవర్ స్టేషన్స్, ఇలాంటి రకరకాలుగా ఇవి నడుస్తుంది. ఇవి కాక ఇక్కడ దిస్ ఇస్ నాట్ అవర్ ఎండ్, ఇక్కడ నుండి జస్ట్ మనకు బిగినింగ్ ఉన్నది. దీన్నే సో మెనీ అదర్ కంట్రీస్లో కూడా రిగార్డింగ్ క్రిటికల్ మినరల్స్ కానీ ఇలాంటి ఎన్నో ఆలోచనలు కంపెనీకి ఉన్నాయి. ప్లస్ డెఫినెట్లీ ఆ దిశలో కంపెనీ ముందుకు వెళ్తుంది. చాలా మంచి అవకాశం ఉన్నది. ఎందుకంటే మనం చూసాము సో మెనీ ఎన్నో రెప్యూటెడ్ బ్రాండ్స్ ఒకప్పుడు టోటల్ గ్లోబలీ వాళ్ళ మీద కంట్రోల్ ఉన్నంత బ్రాండ్స్ కూడా ఈ రోజు పక్కా లేకుండా వెళ్ళిపోయినాయి. ఉదాహరణ పెద్దపల్లి జిల్లా కామన్పూర్ మండలం గుండారం గ్రామ శివార్లోని రాజేందర్ నగర్ వద్ద ముగ్గురు వ్యక్తులు గంజాయి తరలిస్తున్న ముగ్గురిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్లు గోదావరి కని ఏసీపీ మరద రమేష్ తెలిపారు. తెలిపిన వివరాల ప్రకారం ఇలా ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని చింతూరు మండల కేంద్రం చెందిన సవలం మల్లేష్, జగిత్యాల జిల్లా గుడిసెలపేట చెందిన అలక సందీప్ మధ్యల అరిసెల ద్విచక్ర వాహనంపై 2 కిలోల గంజాయిని ఓపెన్ ఫ్లాట్ల వద్ద తరలించేందుకు సిద్ధమవుతున్న నేపథ్యంలో పక్కా సమాచారంతోనే కామన్పూర్ ఎస్ఐ తన సిబ్బందితో వెళ్లి ముగ్గురిని అదుపులోకి తీసుకుని వారి వద్ద 2 కిలోల గంజాయి ద్విచక్ర వాహనాన్ని స్వాధీనం చేసుకున్నట్లు ఏసీపీ తెలిపారు. విలేకరుల సమావేశంలో గోదావరి కని 2 టౌన్ సిఐ నక్క ప్రసాదరావు ఉన్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని గంజాయి ఫ్రీ రాష్ట్రంగా మార్చాలనేటువంటి ముఖ్యమంత్రి గారి సంకల్పం మేరకు మరియు రామగుండం కమిషనర్ అంబర్ కిషోర్ గారి ఆదేశాల మేరకు మేము గోదావరి కని డివిజన్ లోపల గంజాయి మీద చాలా విస్తృతమైనటువంటి చెకింగ్ పెట్టి దాన్ని కంట్రోల్ చేసే ప్రయత్నం చేస్తున్నాం. దానిలో భాగంగా ఈరోజు కమాన్పూర్ పోలీస్ స్టేషన్ లిమిట్స్ లోపల గుండారం వద్ద 3 వ్యక్తులను మేము అరెస్ట్ చేయడం జరిగింది. ఆ ముగ్గురు సవలం మల్లేష్, ఈ వ్యక్తి చింతూరు ఏపీకి చెందినటువంటి చింతూరులో తులసిబాత గ్రామస్తుడు సవలం మల్లేష్ అనే వ్యక్తి. తర్వాత అల్కా సందీప్, ఇతను జగిత్యాల జిల్లా వెల్గటూరు మండలం ఎండపల్లి గ్రామస్తుడు. ఇంకొకతను కూడా మద్దెల హరీష్. వీళ్ళిద్దరు కూడా ఈ మద్దెల హరీష్ ఎక్కడ సార్? మద్దెల హరీష్ కూడా ఎండపల్లి గ్రామం, జగిత్యాల జిల్లా. విలేజ్ ఎండపల్లి మండలం, జగిత్యాల జిల్లా. వీళ్ళిద్దరు సందీప్ మరియు హరీష్ ఇద్దరు కలిసి ఈ మల్లేష్ అనే వ్యక్తి దగ్గర గంజాయి కొని ఇక్కడ స్థానికంగా చుట్టుపక్కల ప్రాంతాలు అమ్మే ప్రయత్నం చేస్తున్నారు. ఇంతకుముందు కూడా వాళ్ళు ఒకసారి చేస్తున్నారు. ఈరోజు మల్లేష్ ద్వారా 2 కిలోల గంజాయిని తెప్పించుకొని వీళ్ళ ముగ్గురు ఇక్కడ కొని దాన్ని మార్కెట్ క్రమంలో కూడా వీళ్ళ ముగ్గురు దగ్గర 2 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఒక మోటార్ సైకిల్, తర్వాత 3 సెల్ ఫోన్లను కూడా స్వాధీనం చేసుకొని వాళ్ళను కోర్టుకు అరెస్ట్ చేసి కోర్టుకు పంపడం జరుగుతుంది. భారత ప్రధాని నరేంద్ర మోదీ సృష్టించిన ఆపరేషన్ కాకర్ నువ్వు వెంటనే ఆపేయాలని ఇప్పటి వరకు జరిగిన నరమేధంలో 470 మంది అమాయక ఆదివాసీ ప్రజలను పొట్టన పెట్టుకున్నారని, మావోయిస్టులు ఏరువేత పేరుతో అమాయక గిరిజన ప్రాంతాల ప్రజలను చంపుతున్నారని పౌర హక్కుల సంఘం ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు శ్రీపతి రాజగోపాల్ పేర్కొన్నారు. పాలకుర్తి మండలం జయారం గ్రామంలో చీమల నర్సయ్య అలియాస్ జోగన్న మొదటి వర్ధంతి సభకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. దేశంలో కరుడుగట్టిన హిందూ మతోన్మాద పార్టీ బీజేపీ అని భయంకరమైన నరహంతక పరిపాలన కొనసాగిస్తోందని ఆరోపించారు. ఛత్తీస్గఢ్లోని విలువైన ఖనిజ సంపదను కార్పొరేట్ శక్తులకు దారాదత్తం చేసే ఉద్దేశంతో ఆపరేషన్ ఖాగార్తో అమాయక ఆదివాసీ గిరిజన ప్రజలను వరుసగా చంపుతున్నారని పేర్కొన్నారు. ఆ కంపెనీలతో కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం 2026 నాటికి మావోయిస్టులను చంపి గిరిజనులను ఖాళీ చేయించి విలువైన ఖనిజ సంపదను అప్పగించేందుకు జరుగుతున్న కుట్రను ఆరోపించారు. కార్పొరేట్ శక్తులను సంతృప్తి పరిచేందుకే దేశంలో మోడీ భయంకరమైన నరహంతక పాలన సాగిస్తున్నాడని ఆరోపించారు. కార్యక్రమంలో చీమల నర్సయ్య కుటుంబ సభ్యులు నంది రాజక్క, నారాయణ, సునీత, లక్ష్మీ నర్సయ్యతో పాటు ఆదివాసీ హక్కుల పోరాట సంఘీభావ వేదిక ఉమ్మడి జిల్లా కన్వీనర్ ముడిమడుగుల మల్లన్న, విప్లవ రచయితల సంఘం ఉమ్మడి జిల్లా కన్వీనర్ బాలసాని రాజయ్య, సీనియర్ జర్నలిస్ట్ సి పెళ్లి రాజేశం, పాలకుర్తి మండలం మాజీ ఎంపీపీ గంగాధరి రమేష్, తెలంగాణ పీపుల్స్ జాయింట్ యాక్షన్ కమిటీ రాష్ట్ర కమిటీ సభ్యులు పొన్నం రాజమల్లయ్య, అలాగే తెలంగాణ ప్రజా ఫ్రంట్ పెద్దపల్లి జిల్లా కన్వీనర్ గుమ్మడి కొమరయ్య, దళిత లిబరేషన్ ఫ్రంట్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మారవాడి సుదర్శన్, రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎరుకల రాజన్న, పౌర హక్కుల సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు నారా వినోద్తో పాటు ప్రజా సంఘాల నాయకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. నిర్మూలించాలంటే అందరికీ వాళ్ళు శత్రువులు అవుతారు. దోపిడీదారులందరికీ వాళ్ళు శత్రువులే. దోపిడీదారులు ఎవరు? పాలకులంతా పాలనా యంత్రాలు. పాలకులు
మనం ఏం చేస్తాను, వీడు బాగా పాలిస్తలేడని వాడికి కొట్టేస్తాను, వాడు పాలిస్తలేడని వీడికి కొట్టేస్తాను. ఇప్పుడు కాంగ్రెస్ ఓటేసి 1 year తిరగకుండా చేయని అమ్మాయి వీడు కాస్తే ఇట్లా మనం జుట్లు పోకుండా బుర్రలు పోకుండా తయారవుతాడు. కానీ అసలు వీరులు ఇక్కడ ఉంటే మాకందరికి ఉనికి ఉండదని మనందరిని నమ్మించి మనందరినీ మోసం చేసి మన దాంట్లో మనల్ని శత్రువులుగా తయారు చేసి ఆడుంటే మీ పోలీసు పరగాలు వస్తాయి, మీ ఈపులు వలుగుతాయి కాబట్టి వారిని ఎట్లనైనా వేసి బయటకు వచ్చేటట్టు చేయాలని ద్రోహులను తయారు చేసి చిత్రీకరించి అలాంటి ద్రోహుల సమూహం నుంచి చాలా మంది అమరులు తెలంగాణలో కూడా జరిగింది. తెలంగాణ సాయుధ పోరాటంలో జరిగింది, ఈ కాలంలో జరుగుతుంది. ఇప్పుడు అక్కడ ఛత్తీస్గఢ్లో కూడా అదే దారుణ మారణకాండ జరుగుతుంది. అది కూడా ఓన్లీ ఈ ఏదైతే ఆదివాసీలు ఉన్నారో ఆదివాసీల ఉద్యమంలో పనిచేసినారో ఆ ఉద్యమంలో పనిచేసిన వాళ్ళకు డిఆర్జీలుగా తీసుకున్నారు. అవి అంతకుముందు వాళ్ళను ప్రైవేట్ సైన్యంగా తీసుకుంటే దాన్ని అది తప్పు అని హక్కుల సంఘాలుగా సుప్రీంకోర్టు పోయి కేసేస్తే వాళ్ళను సాల్వార్జుడు అని ఒక పేరు పెట్టుకున్నారు. ఆ సాల్వార్జుడు అనేది కరెక్ట్ కాదు, అది ఎట్లా పెట్టుకుంటారు, వాళ్ళకు ప్రైవేట్ సైన్యం ఏంటి, వాళ్ళకి ఆయుధాలు ఎక్కడ తెచ్చారని సుప్రీంకోర్టులో కేసేస్తే సుప్రీంకోర్టు కూడా వాళ్ళని అది తప్పు అని డిసైడ్ చేసి సాల్వార్జుడు రద్దు చేస్తే ఆ రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఆ సాల్వార్జుడు సభ్యులందరినీ డిఆర్జీగా ప్రమోట్ చేసి వాళ్ళకు ఉద్యోగాలు ఇచ్చారు. మన దగ్గర హోమ్ గార్డ్స్ ఇచ్చినట్టుగా వాళ్ళకు ఉద్యోగాలు ఇస్తే వాళ్ళు వాళ్ళతోడు తిరిగి వాళ్ళతో సాన్నిధ్యం ఉండి వాళ్ళ లోపాలన్నీ తెలుసుకుని ఈ వ్యక్తులు వీళ్ళకు ఇప్పుడు సైన్యం, మిలిటరీ, కోబ్రా దళాలు, రకరకాల దళాలు అక్కడ ప్రవేశించినాయి. ఆ ప్రవేశించి వీళ్ళు వాళ్ళకు డిఆర్జీ దళాలు ముందుండి వెనక సైన్యం ఉన్నది. ఆ సైన్యం ఎంత ఉన్నది, 7 లక్షల సైన్యం. అంటే ఏంటిది, అది వేరే మధ్య భారతం బస్తరు 6-7 జిల్లాలు ఉన్న బస్తర్ చుట్టూ 7 లక్షల సైన్యం మోహరించారు. అదేం పాకిస్తాన్ కాదు, అదేం బంగ్లాదేశ్ కాదు. మరి అట్లాంటి వేరే దేశ సరిహద్దులో ఉండాల్సిన సైన్యాన్ని మరి అక్కడ మోహరించారు. మరి ఎందుకు మోహరించారు, వాళ్ళ జీతాలు ఎవరిస్తారు, వాళ్ళ పైసలు మన డబ్బుల ద్వారా నిర్మించబడ్డదే సైన్యం అయినా పోలీస్ అయినా ఎవరైనా. వీళ్ళెవరు, ఈ పెట్టుబడిదారులు ఎవరు కూడా వాళ్ళ జేబులోకి వెళ్ళి పైసలు తీసేయరు. మన పైసలను మనకు వ్యతిరేకంగా ఒక దళాలను తయారు చేసి ఈ రాజ్యంలో ఉన్న అన్యాయాన్ని, అక్రమాన్ని, దోపిడీని ఇలాగనే కొనసాగించాలి. వీళ్ళు ఉన్నంత కాలం మనకు ఈ మనుగడ సాగది, మనకు పప్పులు ఉడకాయి, ఈ వనరులు దోపిడీ జరగది, ఈ భూమిలో ఉన్న సంపదను దోచుకోవాలంటే వాళ్ళు ఉండదు. కాబట్టి వాళ్ళ కోసం అక్కడ ఛత్తీస్గఢ్లో గత 40 ఏళ్ళ నుంచి ఎంత వెంటాడినా వాళ్ళను ఛేదించడం, ఆబూజుమడ్ను ఆ మొత్తం బస్తర్ అడవులను ఛేదించడం ఇన్ని సైన్యాలతో కాలే. కానీ ఈరోజు బీజేపీ అధికారంలోకి వచ్చి అంతిమ యుద్ధం ఇక వీళ్ళని వచ్చే జనవరి 26 2026 వరకు క్లోజ్ చేయాలని ఒక ప్రకటన చేయడం ఒక హోమ్ మినిస్టర్. అంటే ఎవరి మీద అంతిమ యుద్ధం, అక్కడ ఉన్న ఆదివాసీల మీద అంతిమ యుద్ధం, ఆదివాసీలకు అండగా ఉన్న మావోయిస్టుల మీద అంతిమ యుద్ధం. పోనీ ఒక మావోయిస్టులను చంపుతాను రావాలి కాదు, మావోయిస్టులకు పేరు చెప్తూ కనీసం ఇప్పుడు 470 మంది అమరులైంది. ఆ 470 మందిలో 170 మంది మాత్రమే మావోయిస్టులు, మిగతా వాళ్ళంతా ఆదివాసులు. మరి అట్లాంటి ఆదివాసీలను మరి ప్రాణం చేసే అధికారం ఈ పోలీసుకు కానీ ఈ ప్రభుత్వానికి ఎవరిచ్చారు, ఎవరు అడగాలి? మరి మనం రోడ్ ఎక్కాలి, రోడ్ల మీద నిలబడే పరిస్థితి లేదు, బ్యానర్లు పట్టే పరిస్థితి లేదు. మనం ఈరోజు ఇవాళ బంధుమిత్రుల వాళ్ళ ఆధ్వర్యాన కుటుంబ సభ్యులు ఈ అవకాశం మనకు కల్పించింది కాబట్టి ఈ అవకాశాన్ని వినియోగించుకొని మన వాయిస్ను ఓ 10 మందికి వినిపిద్దామంటే మళ్ళీ మనమే ఎక్కడ ఉన్నాం, మనం ఏదైతే దీని మీద అభిమానం ఉందో లేదో కనబడతాం. మరి కొత్తగా ఎవరికి చేరుతలేదు. ఈ చేరే క్రమంలో మనం వెనకబడి ఉన్నామని నేను భావిస్తూ, మనం చేసే పని వాళ్ళు ఎప్పటికైనా వాళ్ళు ఉన్నత ఆశయాలు ఉన్న వాళ్ళే, అది ఎన్నటికైనా సత్య శోధకులు. అంటే ఒక రకంగా చూస్తే నక్సలైట్ల దేశభక్తులని నిన్న కాక మొన్న మన మధు యాసిక్ గౌడ్ ఆయన క్లియర్గా ప్రకటించింది, ఎన్టీ రామారావు ప్రకటించింది. ఇట్లా అగ్రనేతలకు అందరికీ బూర్జువా పార్టీలో ఉన్న పాలకులకు అందరికీ కూడా తెలుసు నక్సలైట్లే దేశభక్తులని, ప్రజలకు తెలుసు. కాబట్టి ఈ ఇద్దరికి తెలిసిన నాటకంలో ఒక భాగం ఏం చేస్తారు, వాళ్ళని ఒంటరిని చేసి మనందరినీ దూరం చేస్తారు. కానీ
ఒకసారి ఈ రోజు తెలంగాణ న్యూ ఇండియా పార్టీ కార్యాలయంలో అశోక్ వేముల జాతీయ ఉపాధ్యక్షులు మాట్లాడుతూ మొన్న మమతా హాస్పిటల్లో జరిగిన ఉదాంతంపై డీఎం మరియు హెచ్ఓ గోదావరిఖని పట్టణంలో సందర్శించి పర్యవేక్షణ చేస్తూ రిజిస్ట్రేషన్ అండ్ రెగ్యులైజేషన్ కాన్వి నిబంధనలకు విరుద్ధంగా ఉన్న హాస్పిటల్స్, ల్యాబ్స్, స్కానింగ్ సెంటర్స్ మీద మెరుపు దాడులు చేస్తూ అక్రమంగా ఏ విధమైన పర్మిషన్స్ లేకుండా నిబంధనలు, నియమాలను పాటించకుండా నిర్వహిస్తున్న యాజమాన్యాల మీద ఉక్కుపాదం మోపుతున్నందుకు చాలా సంతోషం. అయితే వైద్యాధికారి తనిఖీ కోసం వచ్చిన సమయంలో హాస్పిటల్ యాజమాన్యం, ఐఎంఏ సభ్యులు మరియు రాజకీయ నాయకులు ప్రవర్తించిన తీరు దుర్మార్గం. మీ ప్రవర్తన పట్ల సమాజానికి, ప్రజలకు ఏం సమాధానం చెప్పదలుచుకున్నారు? ఎలాంటి అక్రమ అనుమతులు లేని హాస్పిటల్స్ పెట్టి స్కానింగ్ మిషన్లు పెట్టి భ్రూణ హత్యల్ని ప్రోత్సహించదలుచుకున్నారా? అసలు ఈ సమాజంలో మూఢనమ్మకాలతో వారసత్వానికి వారసుడు మగవాడే అనే ఆలోచనతో స్త్రీనే లేకుండా అబార్షన్ చేయించుకునే సంస్కృతి పెరుగుతున్న సమయంలో వాటికి ఇలా స్కానింగ్ చేస్తూ లింగ నిర్ధారణ చేస్తూ ప్రోత్సహిస్తున్న అక్రమ మార్గాలలో డబ్బు సంపాదిస్తున్న కొంతమంది హాస్పిటల్ యాజమాన్యం డాక్టర్లపై ఒక వైద్యాధికారిని చర్యలు తీసుకోవడానికి వస్తే వాటిని సహకరించకుండా పోయి హాస్పిటల్ యాజమాన్య వక్తాసు పలికి నానా రభస చేయడం దుర్మార్గం, దుష్ట చర్య. ఇది వారి విజ్ఞతకే వదిలేద్దాం. ఇవాళ మగపిల్లవాడికి పెళ్లి కావాలంటే ఆడపిల్ల దొరికే పరిస్థితి లేదు. ఇవాళ దేశంలో ఆడవారి సంఖ్య నానాటికి తగ్గిపోతుంది. రేపు సృష్టి కార్యం ఎలా జరగాలి? అందరూ మగవాళ్ళు అయితే ఈ దేశంలో ఆడవారి బ్రతుకు ఏం కానున్నదనేది ఒకసారి ఆలోచన చేయాలి. అయితే ఇవాళ న్యూ ఇండియా పార్టీ నుండి మా స్పందన ఏంటంటే, ఇవాళ గోదావరిఖని పట్టణంలో ఏదైతే మమతా హాస్పిటల్లో ఏదైతే సంఘటన జరిగిందో ఆ సంఘటన పట్ల నేను స్పందించాలంటే ముందుగా మన సమాజంలో ఏం జరుగుతుంది. ఇవాళ ఒక ఆడపిల్లని కనాలంటే, పెంచి పెద్ద చేసి ఒక అయ్య చేతిలో పెట్టాలంటే కొన్ని లక్షల రూపాయల కట్నాలు, కానుకలు ఇచ్చి చేయవలసి వస్తుంది. అంతేకాకుండా ఇవాళ ఒక మూఢనమ్మకం ఉంది, ఇంటికి వారసుడు అంటే ఒక మగ పిల్లవాడే కావాలని. ఇలాంటి సందర్భంలో వాళ్ళు పుట్టబోయే బిడ్డ, ప్రెగ్నెంట్ కాగానే పుట్టబోయే బిడ్డ మగనా ఆడనా అని తెలుసుకొని మరి ఒకవేళ ఆడ అయ్యేది ఉంటే ఎంటీపీ చేసుకొని మరి అబార్షన్ చేపించి భ్రూణ హత్యలకు పాల్పడుతూ ఉన్నారు. దీన్ని ఈ మూఢనమ్మకాలను ఆసర చేసుకొని ఇవాళ అత్యాధునికమైనటువంటి టెక్నాలజీని, స్కానింగ్ సెంటర్లని పెట్టుకొని హాస్పిటల్స్ వాళ్ళు మరి ఈ పుట్టబోయే బిడ్డ ఎవరు అనేది వాళ్ళు నిర్ధారణ చేసి చెప్పే పరిస్థితి ఇవాళ దిగజారిపోతూ ఉన్నారు హాస్పిటల్ వాళ్ళు, మరి డాక్టర్స్ వాళ్ళు. అలాంటి కోణంలో ఇవాళ పెద్దపల్లి జిల్లాకు సంబంధించిన డిఎంహెచ్ఓ వాళ్ళు మరి అన్ని పట్టణాల్లో వాళ్ళు తనిఖీలు చేస్తూ ఇవాళ మమతా హాస్పిటల్ కూడా రావడం జరిగింది. ఈ తనిఖీలో భాగంగా వాళ్ళు నిర్వహిస్తున్నటువంటి స్కానింగ్ సెంటర్స్ కానీ, హాస్పిటల్స్ కానీ, ల్యాబ్కి కానీ మరి ఏ విధమైన పర్మిషన్లు ఉన్నాయి, వాళ్ళకి ఏ విధమైన అర్హతలు ఉన్నాయి, ఇవన్నిటిని వాళ్ళు పరీక్షించి మరి పరిశీలన చేసి తనిఖీ చేయడానికి వచ్చిన సమయంలో మరి అక్కడికి ఆమె పనిని తను చేయనీయకుండా, వారి విధుల్ని వారు నిర్వహించకుండా అటు ఐఎంఏ మెంబర్స్, సభ్యులు మరియు ఇటు పొలిటికల్ అధికారులు, మరి హాస్పిటల్ యొక్క యాజమాన్యము ఆ అధికారికి సహకరించకుండా ఆమెను అదిరిస్తూ, బెదిరిస్తూ, ఆమెను నానా విధాలుగా ఇబ్బంది పెట్టి తన విధులకి ఆటంకం కలిగిస్తూ ఒక 4-5 గంటల విభోత్సవం అక్కడ జరిపారు. మరి ఇదంతా దేనికోసం? మీరు నిజంగా మంచి అన్ని రకాల అనుమతులతోటి, ప్రభుత్వ అనుమతులతోటి మీరు నిర్వర్తించినట్లయితే మీకెందుకండి భయము? తన అధికారికి ఏం కావాలో చూపించేసి ఆమెకి ఏం కావాలో మీరు కోఆపరేట్ చేస్తే ఆమె పని ఆమె చేసుకొని చక్కగా వెళ్ళిపోయేది కదా. మీరు అక్రమంగా నిర్వహిస్తున్నారు కాబట్టి మీరు ఒక పొలిటికల్ని ఇన్వాల్వ్మెంట్ చేశారు, ఐఎంఏ సభ్యులు ఇన్వాల్వ్మెంట్ చేశారు. ఈ హాస్పిటల్ యజమానులు ఇలాంటి దుశ్చర్యలో పాల్పడడం మంచిది కాదు. ఎందుకంటే ఇవాళ సమాజంలో స్త్రీ పుట్టడం, స్త్రీ పెరగడం అనేది చాలా కష్టమైన పని అవుతుంది మీలాంటి వాళ్ళు చేయబట్టి. మరి డిఎంహెచ్ఓ అధికారి ఎక్కడ ఎవరిని కూడా ఉపేక్షించవలసిన అవసరం లేదు. మీ విధులకు ఎవరు ఆటంకం కలిగించినా వారందరి మీద కూడా మీరు చట్ట ప్రకారం చర్యలు తీసుకునే అవకాశం మీకు ఉంది. మీరు చేయండి, మీరు ఇక్కడ భయపడవలసిన పని లేదు. ఇవాళ సమాజంలో ఇలాంటి అక్రమ హాస్పిటల్స్ కానీ, అక్రమ స్కానింగ్ సెంటర్లు కానీ, అక్రమ ల్యాబ్లు కానీ ఎవరు నిర్వహించినా వాళ్ళని ఉపేక్షించే అవసరం లేదని చెప్పి ఈ సందర్భంగా న్యూ ఇండియా పార్టీ నుంచి మేము డిమాండ్ చేస్తున్నాము. మరి అలాగే స్కానింగ్ అంటే ఈ లింగ నిర్ధారణ కోసం ఎవరు వచ్చినా కూడా వారికి మీరు సహకరించవద్దు, అలాంటి లింగ పరీక్షలు చేయవద్దు, భ్రూణ హత్యలకు మీరు పాల్పడద్దు. ఇవాళ ఒక మగపిల్లవాడికి పెళ్లి కావాలంటే చాలా ఇబ్బందులు పాలవలసి వస్తుంది. ఇప్పుడు అమ్మాయిలు దొరకట్లేదు, అబ్బాయిల జనాభా పెరిగిపోయింది, అమ్మాయిల జనాభా తగ్గిపోయింది. ఇవాళ పెళ్లి కాకుండా ఒక్కొక్క 40 ఏళ్ళు 50 ఏళ్ళు వచ్చినా కూడా పెళ్లి కాని పరిస్థితి ఇవాళ ఉంది. ఇలాంటి పరిస్థితి మీరు తీసుకొచ్చి రేపటి రోజున సృష్టిని ఏం చేద్దాం అనుకుంటున్నారా? సృష్టిని ఆపేద్దాం అనుకుంటున్నారా? మీరు కామన్ సెన్స్ ఉండట్లేదా డాక్టర్లకి? మీరు ఇలాంటి చర్యలకు ఎందుకు మీరు పాల్పడుతున్నారు? కాబట్టి న్యూ ఇండియా పార్టీ ఇలాంటి వాటిని ఖండిస్తుంది. మరి ఎవరైతే తనిఖీ కోసం వచ్చిందో ఆ అధికారుల కోసం ప్రతి హాస్పిటల్ యజమానులు సహకరించాలి.
పొలిటికల్ వాళ్ళు మీరు అన్యాయం అక్రమాల కోసమే మీరు పొలిటికల్స్ నడిపిస్తున్నారా? ప్రజాప్రతినిధులుగా అయ్యారా? ఇవాళ భ్రూణహత్యలకు మీరు సహకరిస్తున్నారా? మీరు కూడా ఆలోచన చేసుకోవాలి. ఇక్కడ ఒక అధికారి తనిఖీ కోసం వచ్చినప్పుడు అక్కడ నిజాలు ఆమె తెలుసుకుంటున్న సమయంలో మీరు ఆమెకు కోఆపరేట్ చేయవలసింది పోయి ఆమెను అదిలించి బెదిరించే కార్యక్రమం మీరు చేయబోయినారని చెప్పి తెలుస్తుంది. మరి అలాంటి చర్యలకు పాల్పడి మీరు ప్రజలకు ఏం సమాధానం చెప్పదలుచుకున్నారు మీరు అనేది మీరు మీ విజ్ఞతకే వదిలేస్తున్నాము. థ్యాంక్ యూ. బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ సభ కుంభమేళా తరహాలో జరిగిందని బీఆర్ఎస్ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ సభ చరిత్రలో నిలిచిపోతుందని సభను విజయవంతం చేసిన వారందరికీ కృతజ్ఞతలు. రామగుండం మాజీ శాసనసభ్యులు పెద్దపల్లి జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కూరకంటి చంద్ర తెలిపారు. సోమవారం గోదావరికని ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశం ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రజలంతా కేసీఆర్ వెంట ఉన్నారని, మొన్నటి ఎన్నికల్లో మోసపోయామని నిన్న ఎల్కతుర్తిలో జరిగిన బీఆర్ఎస్ రజతోత్సవ సభ నిరూపించిందన్నారు. రామగుండం నియోజకవర్గంలో ఒక ఉద్యమాల పురిటిగడ్డగా పేరొందిందని, ఉద్యమ సమయంలో ఏ పిలుపునిచ్చినా ప్రభంజనంలా తరలివచ్చిన ప్రజానికం నిన్నటి రజతోత్సవ సభకు 5,000 మంది జనం ఈ ప్రాంతం నుండి తరలివచ్చి విజయవంతం చేసినందుకు వారిని సభకు తరలించడంలో కష్టించిన మాజీ ప్రజా ప్రతినిధులకు, గులాబీ సైనికులకు కృతజ్ఞతలు తెలిపారు. బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ సభ పార్టీ శ్రేణుల్లో నూతన ఉత్తేజాన్ని నింపిందని అన్నారు. రానున్న కార్పొరేషన్ ఎన్నికల్లో మేయర్ పీఠంపై గులాబీ జెండా ఎగురవేసేది దిశగా ప్రతి కార్యకర్త పనిచేయాలని పిలుపునిచ్చారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయకుండా స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓటు అడగడానికి వస్తే కాంగ్రెస్ పార్టీ నాయకులను నిలదీసి అడగాలన్నారు. వరంగల్ జిల్లా ఎల్కతుర్తిలో బీఆర్ఎస్ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన నిర్వహించిన రజతోత్సవ సభను విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఇక ఆ రోజే కేసీఆర్ తెలిపారు, కాంగ్రెస్ పార్టీ ప్రజలకిచ్చిన హామీలను నెరవేర్చడంలో విఫలమైన తీరును ప్రజల్లోకి తీసుకెళ్లాలన్నారు. మొన్నటి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి తప్పు చేశామన్న భావనలో తెలంగాణ ప్రజానికం ఉందని, మళ్లీ కేసీఆర్ను ముఖ్యమంత్రిగా చేయడానికి ప్రజలు ఎదురు చూస్తున్నారన్నారు. విలేకరుల సమావేశంలో నాయకులు నడిపెల్లి మురళీధర్రావు, గోపు ఐలయ్య యాదవ్, కుమ్మరి శ్రీనివాస్, పాముకుంట్ల భాస్కర్, కల్వచర్ల కృష్ణవేణి, బొడ్డు రవీందర్, ముద్దసాని సంధ్యారెడ్డి, నీరటి శ్రీనివాస్, నారాయణ దాసు, మారుతి, అచ్చే వేణు, మెతుకు దేవరాజు, నూతి తిరుపతి, సట్టు శ్రీనివాస్, బుర్ర వెంకన్న, అవునూరి వెంకటేష్, కర్రీ ఓదెలు తదితరులు పాల్గొన్నారు. చాలా మంది ఎస్టీకి సంబంధించినటువంటి వాళ్ళను, అదేవిధంగా ఆదివాసీలను చాలా మందిని మరణిస్తూ ఉన్నారు. దీన్ని ఆపి ప్రభుత్వం చర్చలకు పిలవాలని బీఆర్ఎస్ పార్టీ పక్షాన మేము నిర్ణయం తీసుకుంటామని చెప్పేసి అంటే అక్కడ ఉన్నటువంటి జన సందోహం అంతా కూడా చాలా ఆ యొక్క ఇష్యూ మీద అందరూ మద్దతుగా అందరూ చేతులెత్తి మద్దతు తెలిపినటువంటి సందర్భం. రామగుండం నియోజకవర్గంలో ఉన్నటువంటి ఇక్కడి నుంచి వచ్చినటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క సందర్భంలో దానికి అందరూ కూడా ఒక మద్దతు తెలిపి బీఆర్ఎస్ పార్టీ చాలా గొప్ప నిర్ణయం తీసుకున్నదని అనడంతో ఆ యొక్క సందర్భంలో దాన్ని కూడా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరం కూడా దానికి కేసీఆర్ గారికి ప్రత్యేకంగా మేము కృతజ్ఞత తెలియజేస్తున్నాం. ఇక్కడ చాలామంది మిత్రులు అనేక ఇంతకుముందు ఉద్యమ కార్యక్రమాలలో పాల్గొన్నటువంటి వాళ్ళు, పార్టీ చాలా గొప్ప నిర్ణయం తీసుకున్నది. ఇది ఖచ్చితంగా ఈ యొక్క కేంద్ర ప్రభుత్వం వాళ్ళతోని వెంటనే చర్చలు జరిపి శాంతి చర్చలు జరపాలనేది నిజంగా ఒక మంచి పరిణామము అని కూడా ఈ సందర్భంగా అనడం జరిగింది. దాన్ని ఈ ప్రాంత బీఆర్ఎస్ పార్టీ పక్షాన పూర్తి స్థాయిలో మేమందరం కూడా హర్షం వ్యక్తం చేస్తున్నాం. కేసీఆర్ గారికి కృతజ్ఞతలు కూడా ఈ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ పక్షాన చేయడం జరుగుతూ ఉన్నది. అదేవిధంగా నిన్న ఈ యొక్క కార్యక్రమంలో ప్రత్యక్షంగా పరోక్షంగా సహకరించి ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని కార్యక్రమ విజయవంతం కోసం కృషి చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తూ రేపు జరగబోయేటువంటి స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చిన తర్వాతనే ఎన్నికల్లోకి పోవాలి. ఎన్నికలలో వెళ్ళినప్పుడు కేసీఆర్ గారు నిన్న పిలుపునిచ్చినటువంటి సందర్భం కూడా తప్పకుండా ఈ యొక్క ఇచ్చినటువంటి హామీలు, మహిళలకు ఇచ్చినటువంటి 2,500 హామీ గృహలక్ష్మి, అదేవిధంగా వృద్ధులకు ఇచ్చేటువంటి 4,000 రూపాయలు, వికలాంగులకు 6,000 రూపాయలు, అదేవిధంగా స్కూటీలను, అదేవిధంగా కళ్యాణ లక్ష్మికి తులం బంగారం, ఇట్లా 420 హామీలు ఏవైతే ఇచ్చినారో ఈ హామీలన్నింటినీ కూడా నెరవేర్చిన తర్వాతనే ఓటు అడగాలని కూడా ఈ ప్రాంత ప్రజల పక్షాన మేము డిమాండ్ చేస్తున్నాం. రేపు రాబోయే కాలంలో తప్పకుండా ఎక్కడికక్కడ కూడా మా బీఆర్ఎస్ శ్రేణులు ప్రజల పక్షాన నిలబడి తప్పకుండా ఈ యొక్క
కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులకు తప్పకుండా మనలందరూ కూడా నిలదీసే పరిస్థితి ఉంటుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. తక్షణమే మావోయిస్టు పార్టీతో కేంద్ర ప్రభుత్వం శాంతియుత చర్చలు జరపాలి. సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ నిరసన ధర్నా. మే 20న జాతీయ సమ్మె జయప్రదం చేయండి. సింగరేణి, ఎన్టీపీసీ, ఆర్హెచ్సిఎల్ ఉద్యోగులు, కార్మికులు సమ్మెలో పాల్గొనాలని పిలుపు. నూట 1 త్రైత సిద్ధాంత భగవద్గీత అనుబంధ ఆధ్యాత్మిక గ్రంథములు ఇంటింటా పరిచయ కార్యక్రమం ఏర్పాటు. ఆరు మందికి కారుణ్య ఉద్యోగ నియామక ఉత్తర్వులు అందజేసిన ఆర్జీవన్ ఏరియా SO2 GM గోపాల్ సింగ్. ఇవి బులెటిన్ డీటెయిల్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అందరికి సెలవు. నమస్తే.